ఖతార్ దోహాలో ఇజ్రాయెల్ దాడిపై అరబ్ దేశాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. దోహాపై దాడిని సీరియస్ గా తీసుకున్నాయి అరబ్ దేశాలు. దీంతో ఖతార్ కు వెళ్లారు యుఏఈ ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ బిన్. అలాగే ఖతార్ సందర్శనకు జోర్డాన్ యువరాజు కూడా వచ్చారు, ఆయన హుసేన్. రేపు ఖతార్ కు వెళ్లబోతున్నారు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్. ఇక మంగళవారం దోహాలో ఉన్న హమాస్ నేతలపై ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో హమాస్ కీలక నేత ఖలీల్ అల్ హయ్యా అతని కుమారుడితో పాటు 6 మృతి చెందారు. ఇజ్రాయెల్ పై సీరియస్ యాక్షన్ కు సిద్ధమవుతోంది అరబ్ దేశాలంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఆర్థిక ఆంక్షలు సహా దౌత్య సంబంధాలు తెంచుకునే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలోనే అవసరమైతే ఇజ్రాయెల్తో యుద్ధానికి దిగే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరగడం ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఇటు ఇజ్రాయెల్ అలాగే అరబ్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనబోతుందో విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు యువరాజులు అలాగే ఆ ప్రాంతాలకు సంబంధించిన అధినేతలు అక్కడికి చేరుకున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఖతార్ దోహాలో జరిగిన ఇజ్రాయెల్ దాడికి సంబంధించి ఇటు ఖతార్ దోహాలో ఇజ్రాయెల్ దాడిపై అరబ్ దేశాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. దోహాపై దాడిని సీరియస్ గా తీసుకున్నాయి అరబ్ దేశాలు. ఖతార్ కు వెళ్లారు యుఏఈ ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ బిన్. అలాగే ఖతార్ సందర్శనకు రావడం జరిగింది జోర్డాన్ యువరాజు హుసేన్. ఇక రేపు ఖతార్ కు వెళ్లబోతున్నారు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్. మంగళవారం దోహాలో ఉన్న హమాస్ నేతలపై ఇజ్రాయెల్ దాడిని ఖండించడం జరుగుతోంది. ఆయా నేతలు ఒకసారి మీరు చూడొచ్చు. బెంజమిన్ నెతన్యాహు దాడికి సంబంధించి రియాక్ట్ అయితే ఆ తర్వాత అరబ్ దేశాలు ఒక్కొక్కటిగా రియాక్ట్ అవుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు వార్టీవీ స్క్రీన్ మీద. ఇటు ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఆఫీస్ రియాక్ట్ అయింది. టుడేస్ యాక్షన్ అగైన్స్ ద టాప్ టెర్రరిస్ట్ chieftains of Hamas was a wholly independent Israeli operation. Israel initiated it, Israel conducted it, and Israel takes the full responsibility. అంటూ కూడా ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పుకొచ్చిన నేపథ్యం. ఈ తర్వాత పరిణామాలు మారుతున్నాయి. ఇటు ఖతార్పై దాడిని నిరసిస్తూ ఖతార్పై దాడిని ఖండిస్తూ అరబ్ దేశాలు ఇప్పుడు యుద్ధానికి వెళ్ళబోతున్నాయా? ఇటు దుబాయ్ సౌదీ యువరాజులు కావచ్చు రాజులు కావచ్చు వాళ్ళక్కడికి చేరుకోవడం ప్రస్తుతం ఆందోళనకర అంశంగా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఏం జరగబోతోంది నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇంతవరకు జరిగిన పరిణామం వేరు, ఇప్పుడు జరుగుతున్న పరిణామం వేరు. ఇజ్రాయెల్ వర్సెస్ అరబ్ కంట్రీస్గా మారబోతోందా? ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది? ఖతార్పై దాడిని నిరసిస్తూ ఇప్పుడు అరబ్ దేశాలు ఇజ్రాయెల్పై యుద్ధానికి దిగబోతున్నాయా? ఇప్పటికే ఆర్థిక ఆంక్షలకు సంబంధించి కావచ్చు, దౌత్యపరంగా ఉన్న రిలేషన్స్ కావచ్చు, వీటిని హోల్డ్లో పెట్టే అవకాశం ఉంది అంటూ చర్చ జరుగుతున్న క్రమం. మీకేమనిపిస్తున్నారో ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. నిన్న జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలను చూద్దాం. ఇప్పుడు అరబ్ దేశాలని ఏకం కాబోతున్నాయా? ఖతార్ రాజధాని దోహాలో ఇజ్రాయెల్ దాడిని అరబ్ దేశాలు సీరియస్ గా తీసుకున్న ఈ మాట, ఇన్ఫాక్ట్ ఆ అన్న మాట ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారింది. ఇటు దోహాలో ఉన్న హమాస్ నేతల టార్గెట్ గా ఇజ్రాయెల్ దాడికి పాల్పడిందని చెప్పి స్వయాన ఇజ్రాయెలే ఒప్పుకుంది. దీంతో అరబ్ దేశాలు ఇజ్రాయెల్ పై సీరియస్ యాక్షన్ కు రెడీ అవుతున్నాయంటూ కూడా తెలుస్తోంది. ఖతార్ రాజధాని దోహాలో ఇజ్రాయెల్ దాడిని అరబ్ దేశాలు సీరియస్ గా తీసుకున్నాయి. మంగళవారం దోహాలో ఉన్న హమాస్ నేతలపై ఇజ్రాయెల్ దాడి చేసిన విషయం మనం చూసాం. ఇన్ఫాక్ట్ ఆ దాడికి సంబంధించి ఈ దాడిలో హమాస్ కీలక నేత ఖలీల్ అల్ హయ్యా అతని కుమారుడితో పాటు 6 మృతి చెందారు. అరబ్ దేశాలు ఇజ్రాయెల్ పై సీరియస్ యాక్షన్ కు సిద్ధమవుతున్నాయంటూ కూడా తెలుస్తోంది. యుఏఈ ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ బిన్ వెంటనే ఖతార్ కు వెళ్లారు. జోర్డాన్ యువరాజు హుసేన్ కూడా ఖతార్ సందర్శనకు రెడీ అవుతున్నారు. ఇక సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ రేపు ఖతార్ కు వెళ్లబోతున్నారు. దీంతో పాటు మరికొన్ని కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తోంది. ఇక ఆర్థిక ఆంక్షలు సహా దౌత్య సంబంధాలు తెంచుకునే అవకాశం ఉందంటూ కూడా నిపుణులు భావించడం జరుగుతోంది. అవసరమైతే ఇజ్రాయెల్తో యుద్ధానికి దిగే అవకాశం ఉంది అంటూ కూడా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికీ ఆయా దేశాలు రియాక్ట్ అయిన పరిస్థితి గురించి మనం మాట్లాడుకున్నాం, చర్చించుకున్నాం. ఇప్పుడు ఇదేం జరగబోతోంది? ఎందుకంటే కనుక ఇంతవరకు జరిగిన పరిణామం వేరు, ఇప్పుడు పరిణామం వేరు.
హమాస్కు అరబ్ దేశాలు గట్టిగా షాక్ ఇచ్చిన సందర్భం. మరి ముఖ్యంగా గత కొద్ది నెలల క్రితం ఈ అంశం గురించి కూడా మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు ఏ హమాస్ని టార్గెట్ చేద్దామని చెప్పి ఇజ్రాయెల్ అనుకుందో ఆ హమాస్ నేతలను టార్గెట్ చేసిన ప్లేస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే అప్పుడు జరిగిన పరిణామాల గురించి ఒకసారి మాట్లాడుకున్న ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే గాజా మీద పూర్తిగా ఆధిపత్యం చెలాయించాలని చెప్పి ఇజ్రాయెల్ అనుకుందో అప్పుడు హమాస్కు సంబంధించి అరబ్ దేశాల నుంచి గట్టిగా షాక్ తగిన పరిస్థితి. ఎందుకని గాజాపై హమాస్ సాగిస్తున్న దారుణ మారణకాండ అంటూ కూడా అరబ్ దేశాలు ఖండించిన పరిస్థితి ఉంది. ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశాయి. దానిలో గాజా నుంచి హమాస్ తక్షణం వెళ్ళిపోవాలి అంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి కూడా ఉంది. ఇటు న్యూయార్క్లోని యుఎన్ ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్లో జరిగిన సమావేశానికి కూడా ఇటు ఫ్రాన్స్ సహా అధ్యక్షత వహించింది. సౌదీ అరేబియా చేసిన ఈ ప్రకటనకు సంబంధించి సౌదీ అరేబియా ప్రకటన చేసింది. దానిని చారిత్రాత్మక ఘట్టంగా కూడా పేర్కొన్న సందర్భం. అయితే సౌదీ అరేబియా, ఖతార్, ఈజిప్ట్, టర్కీ, జోర్డాన్ వీటితో పాటు ఇంకొన్ని అరబ్ దేశాలు, ముస్లిం దేశాలు కూడా 2023కు సంబంధించి 2023 అక్టోబర్ 7న జరిగిన దాడిని ఖండించిన నేపథ్యం. సో అక్కడి నుంచి చూసుకుంటే కనుక పరిణామాలు మారిపోతున్నాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పుడు దాడిని ఖండించిన దేశాలకు సంబంధించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఏం జరగబోతోంది? ఎందుకంటే గాజాలో కాల్పుల విరమణ కోసం అమెరికా చేసిన ప్రతిపాదనల మీద చర్చించేందుకు ఖతార్ రాజధాని దోహాలో ఇటు హమాస్ నేతలు సమావేశమయ్యారు అనే చర్చ జరుగుతోంది. సమిట్ ఆఫ్ ఫైర్ పేరుతో ఇజ్రాయెల్ ఇప్పుడు దాని మీద దాడికి పాల్పడింది. అయితే ఆ బిల్డింగ్ మీద ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది. ఆ బిల్డింగ్ని పూర్తిగా లేపేసింది ఇజ్రాయెల్. అయితే ఈ దాడిలో తమ నేతలు ఎవరూ మరణించలేదంటూ కూడా హమాస్ చెప్పినట్టుగా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అయితే హమాస్ కీలక నేత ఖలీల్ అల్ హయ్యాతో పాటు ఇన్ఫాక్ట్ ఖలీల్ అల్ హయ్యా కుమారుడితో సహా 6 మృతి చెందారంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమం. అయితే అందులో ఖతార్ అధికారి కూడా ఉన్నారు అంటూ ఇంకొక డిస్కషన్ ప్రస్తుతం తెర మీదకి వచ్చింది. అయితే తమ నేతలంతా సేఫ్గానే ఉన్నారంటూ కూడా హమాస్ ప్రకటించడం ఇక్కడ కొసమెరుపు. ఇక ఇక్కడి నుంచి కంటిన్యూ చేసుకుంటే కనుక ఇజ్రాయెల్ దాడిని యుఎన్తో పాటు ప్రపంచ దేశాలు కూడా ఖండించాయి. ఇటువంటి దాడులు చర్చల వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తాయి, పూర్తిగా దెబ్బతీస్తాయి అంటే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సీజ్ ఫైర్కి సంబంధించి డిస్కషన్స్ జరిపేందుకు అమెరికన్ కాన్సులేట్ దగ్గరలో ఉన్న ఒక బిల్డింగ్లో హమాస్ పొలిటికల్ బ్యూరో అక్కడ భేటీ అయ్యారు. మంగళవారం నాడు భేటీ అయిన పరిస్థితి. అయితే ఎప్పుడైతే వీళ్ళు భేటీ అయ్యారో ఆ భేటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. దీంతో ఆ బిల్డింగ్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. ఆ చుట్టుపక్కల ఉన్న భవనాలు కూడా దెబ్బతిన్న పరిస్థితి. ఆ దాడి జరిగిన వెంటనే ఖతార్ వెంటనే రియాక్ట్ అయింది. సంబంధిత అధికారులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. దాడి జరిగిన సమయంలో దోహాలో అప్పుడు ఎయిర్పోర్ట్కి సంబంధించి కావచ్చు, లేకపోతే మరి ముఖ్యంగా ఫ్లైట్స్కి సంబంధించి రాకపోకలని కొద్దిసేపటి వరకు కూడా ఆపేశారు. ఆ తర్వాత మళ్ళీ కొనసాగించారు. అయితే మరి ముఖ్యంగా చెప్పాలంటే గగనతలం నుంచి దాడులకు పాల్పడింది తామే అంటూ కూడా ఇజ్రాయెల్ సైన్యం చెప్పుకొచ్చింది. ఇదే అంశాన్ని వక్కాణిస్తూ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ట్వీట్ చేశారు. తామే దాడి చేశాము, తమదే బాధ్యత అంటూ చెప్పుకొచ్చారు. హమాస్ టార్గెట్గానే మేము దాడులు జరిపాము అంటూ కూడా ఇటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పడం ఈ మాటలకు బలం చేకూర్చింది. ఇప్పుడు చూసుకుంటే ఇంకా చెప్పాలంటే ఈ దాడికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో మాకు ఒక పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. మాకున్న పక్కా ఇన్ఫర్మేషన్తోని మేము దాడి చేసామంటూ కూడా ఇజ్రాయెల్ చెప్పుకొచ్చిన సందర్భం. అయితే ఈ ఘటన తర్వాత, ఈ దాడి తర్వాత ఖతార్ రియాక్ట్ అయింది. ఇది పిరికి పంద చర్య అంటూ చెప్పుకొచ్చింది. ఇంటర్నేషనల్ లాస్ని మీరు ఇక్కడ ఒబే చేయలేదు, అంటే ఇంటర్నేషనల్ లాస్కి మీరు కట్టుబడి ఉండలేదు, దాంతోపాటు వాటిని ఉల్లంఘించారు. దాంతోపాటు మరికొన్ని అంశాలను ప్రస్తావిస్తూ ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాజేద్ అల్ అన్సారీ చెప్పుకొచ్చిన పరిస్థితి. దీంతో పాటు ఇంకొన్ని అంశాలకు సంబంధించి మాట్లాడుకున్న పరిస్థితి ఏమంటే కనుక ఇటు మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఖతార్పై దాడులు జరగడం ఇది రెండోసారి కింద చెప్పుకోవచ్చు. ఇది రెండోసారి. గతంలో కూడా దాడులు జరిగిన సందర్భం గురించి మాట్లాడుకున్నాం, మీకు ఉంటుంది బహుశా. గతంలో కూడా ఇటు దాడుల గురించి మాట్లాడుకున్న క్రమంలో అప్పుడు ఐ థింక్ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దాడుల నేపథ్యంలో అనుకుంటా, సబ్జెక్ట్ ద కరెక్షన్. ఎందుకంటే ఇరాన్ బహుశా దాడులు జరిపిందో, లేకపోతే ఎందుకంటే అమెరికా స్థావరాలు ఉన్నాయి అంటూ కూడా ఒకవేళ మేబీ
ఇఫ్ దాన్ని ఏమంటారు, మై నాలెడ్జ్ ఇస్ రైట్, ఒకవేళ కనుక అదైతే కనుక దాడి జరిపింది. సో ఇటువంటి క్రమంలో, ఎందుకంటే అమెరికా వైమానిక స్థావరం మీద ఇరాన్ దాడి చేసిన పరిస్థితి అని చెప్పుకోవాలి అప్పుడైతే. ఇప్పుడు హమాస్ నేతల మీద ఇజ్రాయెల్ దాడి చేసిన పరిస్థితి. అప్పుడు ఇరాన్ దాడి గురించి మాట్లాడుకున్న పక్షంలో అప్పుడు కూడా ఖతార్ ఖండించింది. ఇది ఎంతవరకు సమంజసం, మీరు ఎలా దాడి చేస్తారు, కోర్స్ మనందరం ఒక తాటి మీద ఉండి ముందుకు వెళ్ళాలి తప్ప ఇది ఇలా వ్యవహరించడం కరెక్ట్ కాదంటూ అప్పుడు చెప్పినప్పుడు ఇరాన్ సమర్థించుకుంటూ వచ్చింది. మా మీద దాడి చేసే పక్షంలో మేము కేవలం కన్ఫైన్ అవుతున్నాం, అమెరికా వైమానిక స్థావరాల మీద మేము దాడి చేస్తాం తప్ప ఇంకా బియాండ్ దట్ కాదు అనేది ఇరాన్ వర్షన్. ఇక్కడ ఇజ్రాయెల్ వర్షన్ ఏంటంటే మేము హమాస్ నేతల టార్గెట్గా దాడులు చేస్తున్నాం తప్ప బియాండ్ కాదు అనేది ఇక్కడ హమాస్కి సంబంధించి మాట్లాడుతున్న పక్షంలో ఇజ్రాయెల్ వర్షన్. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. ఇంకొన్ని అంశాల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఇజ్రాయెల్ దాడి ఇటు శాంతి ప్రక్రియకు విఘాతం కలిగిస్తోంది అనేది అమెరికా రియాక్షన్. అయితే దాడికి సంబంధించి అమెరికాకు ముందుగానే సమాచారం ఇచ్చాము అనేది ఇజ్రాయెల్ చెబుతోంది. ఇజ్రాయెల్ ఏమంటోంది, మేము అమెరికాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చామని చెప్పి ఇజ్రాయెల్ అంటోంది. కానీ ఇది ఈ శాంతి ప్రక్రియకు విఘాతం కలిగించేదనేది అమెరికా వెర్షన్. అయితే ఈ అంశానికి సంబంధించి యుఎన్ జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ కూడా రియాక్ట్ అయ్యారు, దాన్ని ఖండించారు. ఇటు ఖతార్ మీద చేసిన దాడిని ఏమన్నారంటే కనుక సార్వభౌమత్వంపై చేసిన దుస్సాహసంగా ఆయన మాట్లాడారంటే అర్థం చేసుకోవచ్చు. ఇక అక్కడి నుంచి ఒక్కొక్కరు కూడా రియాక్ట్ అయ్యారు. గాజా సిటీ ఖాళీ చేయాల్సిందిగా పాలస్తీనా వాసులకు ఇజ్రాయెల్ అక్కడ వార్నింగ్ ఇవ్వడం, మరి ముఖ్యంగా 2 రోజుల్లోనే గాజాలో ఏకంగా 50 వరకు కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి కదా, టవర్స్ అంటూ ఉంటాం, ఆ టవర్స్ని పేల్చేయడం ఇవన్నీ చేస్తోంది. సో ఇజ్రాయెల్ ఒకటే చెప్తోంది, హమాస్ నేతలే మాకు టార్గెట్, ఇటు విదేశాల్లో ఉన్న పౌరులు కావచ్చు వీళ్ళెవరూ మాకు టార్గెట్ కాదు, వాళ్ళు మాకు లక్ష్యమే కాదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. కానీ ఇప్పుడు సౌదీ అలాగే దుబాయ్ ఏం చేయబోతున్నాయి, అరబ్ దేశాలు ఏం చేయబోతున్నాయి, ఎందుకంటే ఒక్కసారి మాట్లాడుకున్న పక్షంలో అవన్నీ పక్కపక్కనే ఉండే పరిస్థితి ఉంటూ ఉంటుంది. మరి ముఖ్యంగా యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇటు సౌదీ ఏం చేయబోతుంది, ముఖ్యంగా ఖతార్ ఏం చేయబోతోంది, ఎందుకంటే ఖతార్ మీద దాడి గతంలో కూడా ఖతార్కి సంబంధించి మాట్లాడుకున్న పరిస్థితి, ఇప్పుడు మళ్ళీ ఖతార్ మీద దాడులకు సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో ఇప్పుడు ఖతార్ ఏం చేయబోతోంది, ఖతార్ రియాక్షన్ బేస్ చేసుకొని మిగతా దేశాలు ఏం చేయబోతున్నాయి అనేది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే కేవలం అది అక్కడికి మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉందా అంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఖతార్ కావచ్చు, పక్కన ఉన్న యుఏఈ కావచ్చు, ఆ పక్కన ఉన్న సౌదీ కావచ్చు, నెక్స్ట్ కువైట్కి సంబంధించి కావచ్చు, ఒమన్ ఏం చేయబోతోంది, ఇవన్నీ కూడా ఇప్పటికే యెమెన్కి సంబంధించి మనం చూసాం. యెమెన్లో హౌతీలు విజృంభిస్తున్నారు, ఇజ్రాయెల్ మీద దాడి పాల్పడుతున్నారు. ఒకవేళ యుద్ధంలోకి ఇటు యుఏఈ అంటే దుబాయ్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, ఈ 2 కూడా రంగంలోకి దిగా అనుకుందాం. కువైట్కి సంబంధించి ఇటు ఇరాక్ నుంచి యెమెన్ వరకు కూడా వీళ్ళది ఆధిపత్యం ఉంటుంది. సో ఇదే కనుక జరిగితే ఇక్కడ రెడ్ సీ మీదుగా సూయజ్ కెనాల్ నుంచి మనకి రవాణా జరుగుతూ ఉంటుంది కదా, ఇప్పటికే యెమెన్ అక్కడ విజృంభిస్తున్న నేపథ్యంలో ఒకవేళ సౌదీ అరేబియా అలాగే దుబాయ్ ఈ 2 కూడా రంగంలోకి దిగితే ఇది మన మీద కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. కారణం ఏమంటే కనుక ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి మ్యాప్ని చూపించే ప్రయత్నం చేద్దామా, ఒక్కసారి సూయజ్ కెనాల్కి సంబంధించి మ్యాప్ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రిమెంబర్ అది చాలా కీలకమైన ప్రాంతం. నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఓ పక్క యెమెన్ ఉంది, యెమెన్తోనే ఇప్పటికు తలనొప్పిగా మారిందనే చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఈ క్రమంలో ఖతార్ మీద జరిగిన దాడి నేపథ్యంలో ఇటు ప్రపంచం అంతా ఒకవైపు వెళ్ళింది అనుకుందాం. ఇన్ ద సెన్స్ ప్రపంచం అంటే ప్రస్తుతం అరబ్ కంట్రీస్కి సంబంధించి సౌదీ కావచ్చు, యుఏఈ కావచ్చు, ఒమన్ కావచ్చు, ఇప్పుడు జోర్డాన్కి సంబంధించి కూడా వెళ్ళబోతున్నారు. ఇటు ఖతార్కి సంబంధించి సంఘీభావంగా మాట్లాడే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతున్న క్రమం. ఒక్కొక్కరు రాజులు కావచ్చు, యువరాజులు కావచ్చు వెళ్తున్నారు. ఖతార్కి సంబంధించిన అధికారులను కావచ్చు, మరి ముఖ్యంగా అక్కడ ప్రభుత్వాన్ని కావచ్చు పరామర్శించడం జరుగుతోంది. ఈ క్రమంలో ఒక్కసారి కుదిరితే మ్యాప్ చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకు మ్యాప్ చూపించే ప్రయత్నం అంటున్నానంటే కనుక ఒక్కసారి ఆ మ్యాప్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇంత ఉంటుంది అక్కడ, ఏది రెడ్ సీకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇంత ఉంటుంది. ఆ మిడ్టెరేనియన్ సీ మధ్యధరా సముద్రానికి సంబంధించి మధ్యధరా సముద్రం నుంచి రెడ్ సీలోకి రావాలంటే సూయజ్ కెనాల్ ఉంటుంది. సో ఆ సూయజ్ కెనాల్ ద్వారా మనకి కొన్ని దిగుమతులకు సంబంధించి మనకి జరుగుతూ ఉంటుంది. అక్కడి నుంచి మనకి ఇటు అరేబియా సముద్రంలోకి వస్తూ ఉంటాయన్నమాట, రవాణా జరుగుతుంది. అరేబియా సముద్రం నుంచి మనకు వస్తూ ఉంటుంది. ఒకవేళ అక్కడ కనుక బ్లాక్ ఏర్పడితే
గల్ఫ్ ఆఫ్ ఏడెన్, అంటే రెడ్ సీ నుంచి గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అని ఉంటుంది. అక్కడ బ్లాకేజ్గా మనకి యెమెన్ ఉంటుంది. యెమెన్ అలాగే జిబోటి ఈ మధ్యలో ఉంటుంది ఆ ప్రాంతం. సో ఇక్కడ ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. అందుకే కదా ఎప్పుడు చూసినా యెమెన్లో ఉన్న హౌతీలు టార్గెట్ చేస్తూ ఉంటారు. ఎవరిని? యెమెన్లో ఉన్న హౌతీలు టార్గెట్కి సంబంధించి మాట్లాడుకున్న పక్షంలో ఎవరిని టార్గెట్ చేస్తూ ఉంటారు? అటు నుంచి వచ్చే సరుకు రవాణా మార్గం అది. సో అక్కడ టార్గెట్ చేస్తూ ఉంటారు. సో అక్కడ టార్గెట్ చేసే పక్షంలో ఇటు ప్రపంచానికి ఏ మేరకు ఇబ్బంది ఉంటుంది అని గురించి మాట్లాడుకుంటే ఇటు ఏషియా మీద ప్రభావం ఉంటుంది. సో ఈ క్రమంలోని యుద్ధానికి దిగబోతున్నారా? అదుగు 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 మీరు చూస్తున్నారు మ్యాప్, మీరు చూడొచ్చు ఈజిప్ట్కి సంబంధించి. మీరు చూస్తున్నారు ఈజిప్ట్, సుడాన్ అంటూ ఉంటారు. అక్కడి నుంచి జిబోటి మీరు చూస్తున్నారు కదా. అరబ్ వరల్డ్ అంటూ కూడా మీరు చూస్తే కనుక అదిగోండి ఆ బ్లూ కలర్లో మీకు కనిపిస్తుంది కదా, అది ఇజ్రాయెల్కి సంబంధించి. ఆ మధ్యలో ఉంటుంది సూయజ్ కెనాల్ చాలా చిన్నదిగా ఉంటుంది. సాధారణంగా కాలువ అంటే చాలా చిన్నది కదా, అది కూడా అలాగే ఉంటుంది. బట్ ఇటు మధ్యధరా సముద్రం నుంచి ఎర్ర సముద్రం, ఇది చూసారు ఈజిప్ట్, సౌదీ అరేబియా మీకు కనిపిస్తుంది కదా మ్యాప్లోని. ఆ మధ్యలో చూడండి ఒక కత్తిలా ఉంటుంది, కత్తిలా ఆ భాగం ఉంది చూసారా. సో ఆ కత్తిలా ఉన్న ఆ భాగం అది రెడ్ సీ, అంటే ఎర్ర సముద్రం నుంచి యెమెన్ అలాగే సొమాలియా ఉంది కదా, అక్కడి నుంచి ఇటువైపు వస్తే అంటే ఇదంతా అరేబియా సముద్రం, మళ్ళీ అది గల్ఫ్ ఆఫ్ ఏడెన్. సో అలా వచ్చే క్రమంలో యెమెన్ ఇప్పటికీ దాడులు చేస్తోంది. సరుకు రవాణా అంతా జరిగేది మీరు చూడొచ్చు, యెమెన్ ఉంది కదా అక్కడి నుంచి. సో మీకు అక్కడ ఒమన్, యూఏఈ కనిపిస్తున్నాయి కదా, ఇటువైపు అంతా కూడా అరేబియా సముద్రం. అంటే అరేబియా సముద్రం ద్వారా ఇటు మధ్యధరా సముద్రం అంటే మీకు మళ్ళీ ఈ మ్యాప్లో కనిపించడం నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఈజిప్ట్ అలాగే ఆ బ్లూ కలర్లో ఉంది కదా, అదంతా ఇజ్రాయెల్. పైన లెబనాన్ ఉంది, పైన సిరియా ఉంది. ఆ పైన మీకు కనిపిస్తున్న సిమెంట్ కలర్ అంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే అదంతా కూడా సముద్ర ప్రాంతమే. ఇటు రెడ్ సీకి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో అదంతా కూడా మధ్యధరా సముద్రం. ఏది లెబనాన్ ఇటువైపు ఉన్న ప్రాంతం అంతా కూడా అది మధ్యధరా సముద్రం నుంచి సూయజ్ కెనాల్ ద్వారా ఎర్ర సముద్రం నుంచి గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ద్వారా అరేబియా సముద్రంలోకి ఇటు చేరుకోవడం జరుగుతుంది, హిందూ మహాసముద్రానికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో. సో ఇక్కడ ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుంది. వన్స్ ఇక్కడ కనుక ఇబ్బంది కలిగితే అది మనకు ఉండే సరుకు రవాణా మీద, ఎగుమతులు దిగుమతుల మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే షిప్ ముఖ్యేదంటే ఇలా చుట్టూతో తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం ఈ నేపథ్యంలోనే ఆందోళన నెలకొంటోంది. ఖతార్ మీరు చూడొచ్చు, చాలా చిన్నగా అక్కడ ఉంది కదా, అక్కడ హమాస్ నేతలు ఉన్నారు అని చెప్పి ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది. సో అక్కడ ఎవరు సపోర్ట్ ఇచ్చారు? వైమానిక దాడులకు పాల్పడిన సందర్భం అంటే అక్కడి నుంచి లాంగ్ రేంజ్ మిసైల్స్తో పేల్చే ప్రయత్నం చేస్తుందా, అసలు ఎటువంటి వెపనరీస్ని యూజ్ చేస్తుంది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అక్కడి నుంచి కొట్టాలంటే కనుక ఇరాక్ ఉంది, జోర్డాన్ ఉంది, కువైట్ ఉంది, బహ్రెయిన్ ఉంది, సౌదీ అరేబియా ఉంది. వీటన్నిటినీ దాటుకుని ఎలా కొట్టగలిగిందబ్బా అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ నిలుస్తూ ఉంటుంది. సో దాంతోపాటు ఇటు జోర్డాన్కి సంబంధించి కూడా మద్దతుగా వెళ్తున్న సందర్భం ఉంది. ఇరాక్కి సంబంధించి మనం చూస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఖతార్ మీద దాడిని ఎలా చూస్తుంది? ఎందుకంటే హమాస్ పేరు చెప్తున్నప్పటికీ ఖతార్లో దాడికి పాల్పడింది. గతంలో ఇరాన్ చేస్తుందంటే అక్కడ వైమానిక స్థావరాలు అమెరికా ఉన్నాయి, అందుకే మేము కొట్టామంటూ చెప్పినప్పుడు కాస్త చూసి చూడనట్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసినప్పటికీ, చూసి చూడనట్టుగా దాన్ని అఫ్కోర్స్ తీక్షణంగానే పరిశీలించినప్పటికీ కూడా దాదాపుగా ఒక 2-3 రోజుల్లోనే ఆ ఇష్యూ సర్దుమణిగిపోయింది. కానీ ఇప్పుడు అలా లేదు. ఎందుకంటే ఇటు కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా ఈ అంశానికి సంబంధించి కీలక నేతలందరూ అక్కడికి చేరుకుంటున్నారు. ఖతార్ దోహాలో ఇజ్రాయెల్ దాడిపై అరబ్ దేశాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. దోహాపై దాడిని సీరియస్గా తీసుకున్న అరబ్ దేశాలు ఖతార్కు వెళ్లారు. ఇటు దుబాయ్ యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ బిన్, అలాగే ఖతార్ సందర్శనకు జోర్డాన్ యువరాజు వెళ్ళబోతున్నాడు. ఖతార్కు వెళ్ళబోతున్నారు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ మంగళవారం దాడి తర్వాత. సో ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్పై సీరియస్ యాక్షన్కు సిద్ధమవుతున్నాయి అరబ్ దేశాలంటూ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేయాలి. ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేస్తే కనుక ముందు ఇబ్బందికర వాతావరణానికి గురవుతారని చెప్పి. సో ఈ క్రమంలో మీరేమనుకుంటున్నారని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇజ్రాయెల్తో అరబ్ దేశాలు యుద్ధానికి దిగితే మీ సపోర్ట్ ఎవరికి? ఇజ్రాయెల్కి, అరబ్ దేశాలకి? ఇప్పటికే కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. ఇజ్రాయెల్కి అంటూ కూడా 70% పైగా ఓట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అరబ్ దేశాలకి అంటూ కూడా 20 నుంచి 30%. ఆ ఫ్లక్చువేషన్స్ అయితే ఉన్నాయి. దాదాపుగా 70-30 అంటూ కూడా ఆ ఫ్లక్చువేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇంకొంతమంది ఇప్పటికే కమెంట్ చేయడం జరుగుతోంది.
ఎస్ కమెంట్స్ మీరు చూడొచ్చు. ఇప్పటికీ కొంతమంది కమెంట్ చేయడం జరుగుతోంది, వై వార్ అంటూ కూడా. సో కారణం అదే, ఈరోజు ఖతర్ మీద దాడి చేశారు మీరు. ఖతర్లో హమాస్ నేతలు అంటూ కూడా మీరు చేసిన దాడిని మీకు ఖండించడం జరుగుతోంది. ఇది పిరికి పంద చర్య అంటూ కూడా ఇటు ఖతార్ కావచ్చు, మిగిలిన దేశాలన్నీ కూడా ఈ దాడిని ఖండిస్తూ, ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ మాట్లాడుతున్న పక్షం. సో ఈ క్రమంలో ఒకసారి నిన్న జరిగిన దాడికి సంబంధించిన విజువల్స్ చూద్దాం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ సమ్వేర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఒక్కసారి నిన్న జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలను చూద్దాం.